పిల్లలు ఈరోజు మంచి కథ చెప్తానే చెప్తున్నాను. ఒక మంచి కథ చెప్తాను. ఆ చెప్తున్న కథలో కొన్ని జంతువుల పేర్లు వస్తాయి. కొన్ని జంతువుల పేర్లు వస్తాయి. ఆ జంతువుల పేర్లు ఏంటో నేను తెలుగులో చెప్తుంటాను కదా, మీరు ఇంగ్లీష్లో చెప్పారు ఆ యానిమల్స్ పేర్లు. సరేనా? కథ చెప్తూ ఉంటాను వినండి. ఎవరైతే జాగ్రత్తగా వింటారో వాళ్ళు ఎక్కువ పేరు చెప్తారు. రెడీ? స్టార్ట్. అనగనగా ఒక పెద్ద అడవంట. ఆ అడవిలో బోల్డ్ జంతువులు ఉన్నాయి. అడవిలో బోల్డ్ జంతువులు ఉన్నాయి. కానీ ఆ అడవికి రాజు సింహం. ఇంగ్లీష్లో చెప్పు. ఆ రాజు సింహం కదా, అలా ఉందంట. నేను చెప్పలే, చెప్తానే నువ్వు చెప్పాలి. అయితే ఇంకా చాలా జంతువులు ఉన్నాయంట అడవిలోని. కానీ అడవిలో ఉన్న జంతువులన్నింటికి కూడా సింహం అంటే భయం. సింహం అంటే భయం. సింహం ఆ జంతువులు తినేస్తుందా? నేను తినేస్తా, నాకు ఆకలేస్తుంది, నెల చంపుకొని తినేస్తా అని అంటారు. అందుకే మిగతా జంతువులన్నిటికీ కూడా భయం. అలా భయపడుతూనే ఉంటాయి అన్నమాట. అయితే వాటి భయం చూసి వాటి భయం చూసి నాకు భయమే, నీకు భయం లేదా? లేదా సరే చూడండి. అయితే ఆ సింహం అంటే ఏం చేస్తుంది? రోజు ఒక జంతువుని తినేస్తుంది. అబ్బా, ఒకటో రోజు ఏం తినేసింది తెలుసా? పులినే తినేసింది. పులి పులి ఎవరు చెప్పారు? కొడతారు. పులి తినేసింది. నెక్స్ట్ డే కూర్చో. ఆ మరుసటి రోజు నెక్స్ట్ డే ఎవరు తినేసింది సార్? నక్క తినేసింది. రోజు ఒక్కొక్కటి తినేసిందని చెప్పాను కదా. ఆ నెక్స్ట్ డే ఏనుగుడు కూడా చంపేసి తినేసింది కదా. ఇక మిగతా అంతకన్నా చిన్న చిన్న జంతువులు కూడా ఇంకా భయపడిపోయేంత, అమ్మో ఏనుగునే తినేసింది, ఇంకా మమ్మల్ని కూడా తినేస్తుందేమో భయపడిపోయిందంట. ఎవరు? కుందేలు. ఓకే, అలాగా. ఇక ఏం చేసిందంట? అందరికన్నా కూడా జంతువులన్నీ కూడా కుందేలు కొంచెం చురుకైనది, కొంచెం తెలివైందబ్బా. అప్పుడు ఏం చేసిందంట కుందేలు? ఇలా వదిలేస్తే సింహం అందరినీ తినేస్తుంది. ఎలా తినేస్తుంది? నేను చెప్పలేదు, నేను చెప్తేనే నువ్వు చెప్పాలి. ఇలా చూస్తే మొత్తం జంతువులన్నీ తినేసినట్టు ఉంది. అప్పుడు ఏం చేసిందంట కుందేలు? కుందేలు కుందేలు ఏం చేసిందంట? నేను చెప్తాను. ఆ కుందేలు అప్పుడు ఏం చేసిందంట? ఇక లాభం లేదు, ఎలాగైనా సింహానికి సరైన బుద్ధి చెప్పాలి, లేదనుకో నన్ను కూడా తినేసినట్టు ఉందిరా బాబు అని కుందేలు భయపడి ఆలోచించిందంట. ఆలోచించి అన్ని మిగతా జంతువులు అన్నింటితో ఒక మీటింగ్ పెట్టుకున్నాయంట. రేపు ఎలాగైనా సింహానికి బుద్ధి చెప్తాం, మీరందరూ కూడా ఆ సమయానికి అక్కడికి వచ్చేయండి అని చెప్పేసి చెప్పిందంట. ఈసారి నమ్మడుగు భయపడుతూనే వెళ్ళిందంట కుందేలు. ఎవరి దగ్గరికి వెళ్ళింది? సింహం దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి సింహం రాజా మీ అడవికి మీరు రాజు మీరే కదా అందంట. నేనే రాజుని అందంట. కానీ మీలాంటి రాజా ఇంకొకటి ఉందో తెలుసా? ఇంకొక రాజా, ఇంకొక సింహ, నేను ఒప్పుకోను అంటాను సింహం గంభీరంగా. అప్పుడు మళ్ళీ వెంటనే కుందేలంట, నిజం రాజా, కావాలంటే మీరే చూడండి అందంట. నిజమా? పద ఎక్కడుందో చూస్తాం అనుకుంటుంది.
తీసుకెళ్ళిందంట కుందేలు నెమ్మదిగా ఒక పెద్ద బావి అంటే బియ్య బావి దగ్గర తీసుకెళ్ళింది. తీసుకెళ్ళంట సింహానికి అందంట కుందేలు 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 అందంట సోమురాజా కావాలంటే మీరే చూడండి, ఈ బావిలో మీలాంటి జంతువు ఇంకోటి ఉంది, ఇంకో సింహం ఉంది అందంట. అంటే నాలాంటిదా చూస్తాను, దాన్ని ఎలా అయినా చంపుతా అలా చూస్తాను. చూసరికి నూతిలో మనం అమ్మమ్మ చూస్తే కూడా ఇంకొకరు ఉన్నట్టు కనబడుతుందా లేదా? నీడ నూతిలో నీటిలో చూస్తే పాప ఇది చూసిందంట. చూడగానే నిజంగా ఇంకో సింహం కనిపిస్తుందట. మళ్ళీ లేచిందంట, మళ్ళీ పెట్టి చూస్తే ఇంకో సింహం. నేనే ఈ అడవికి రాజుని, ఇంకెవరు రోజులో ఉండకడు, ఒప్పుకోను అని చెప్పేసి ఒక్కసారి నిజంగా ఏదో జంతువు ఉందని చంపడానికి వెళ్ళి ఒక్కసారి ఏం చేసింది, లోపలికి మునిగిపోయింది. దానికి ఏర్పాటు రావు కదా, ఏం చేసింది లోపల నీటిలో మునిగిపోయింది. టప కొట్టేసుకుంది. అప్పుడు వెంటనే కుందేలు చూసి ఎప్పుడైతే చెప్పింది కదా మిగతా జంతువులకి, అందరూ రండి చూద్దాం దాని వెనక బుద్ధి చెప్తానందా కుందేలు. అన్ని జంతువులు వచ్చాయంట. మిగతా ఎన్ని కొన్ని చంపేసినప్పుడు ఇంకొన్ని ఉన్నాయి కదా, నక్క, ఇంకా కుందేలు, ఇంకా ఇంకా తోడేలు, అలాంటి కొన్ని పాపం తినేస్తుంది కదా. మిగిలిన జంతువులన్నీ కూడా అక్కడికి వచ్చేయండి. వచ్చి చూసి భలే 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 బాగా బుద్ధి చెప్పు ఈ సింహానికి, ఇంకెప్పుడు కూడా ఇంకా పొగరబోతు సింహం ఉండదు, మనం హ్యాపీగా ఎడవలో తిరగచ్చు అని చెప్పి కుందేలు అందరూ కూడా హ్యాపీగా సరదాగా గెంతులు వేసేయంట. డాన్సులు వేసి ఆ రోజు నుంచి హ్యాపీగా ఉన్నాయి. సింహం బాధ బాగుందా? బాగుందా? గోల్డ్ అని చెప్పారు ఎవరికి?